మరణము నుండి నా ప్రాణమును, కన్నీళ్లు విడవకుండా నా కన్నులను, జారిపడకుండా నా పాదములను నీవు తప్పించి ఉన్నావు. కీర్తనలు 116 అధ్యాయం 8వ వచనం. ప్రియమైనటువంటి దేవుని జనాంగమా, ఈ ఉదయకాల సమయంలో ఆ యేసుక్రీస్తు ప్రభుల వారిని గనక నువ్వు సొంత రక్షకుడిగా అంగీకరించినట్లయితే, ఆయన యందు నువ్వు విశ్వాసం ఉంచినట్లయితే, ఆయన యందు నువ్వు నమ్మకం ఉంచినట్లయితే, నువ్వు ఎలాంటి మరణకరమైనటువంటి పరిస్థితుల్లో ఉన్నా అందులో నుంచి తప్పించేటువంటి వాడిగా ఉన్నాడు. నీవు కన్నీళ్లు విడవకుండా ఆ దేవాది దేవుడు చూచేటువంటి వాడిగా ఉన్నాడు. నీవు ఎలాంటి పాపములో జారి పడకుండా నీ పాదములను తప్పించేటువంటి దేవుడిగా యేసుక్రీస్తు ప్రభుల వారు ఉన్నారు. దావీదును రక్షించినటువంటి రీతిగా, యోబును రక్షించినటువంటి రీతిగా నిన్ను కూడా ఆ దేవాది దేవుడు రక్షించడానికి సిద్ధంగా ఉన్నాడు గనక ఇక నుంచైనా ఆ యేసుక్రీస్తు ప్రభుల వారి యందు విశ్వాసం ఉంచి, నమ్మకం ఉంచి, ఆయనే సొంత రక్షకుడని మనము అంగీకరించేటువంటి వారంగా ఉండాలని కోరుకుంటూ ఈ దిన వాక్యం ద్వారా దేవుడు బలపరచును గాక. ఆమేన్. ప్రార్థన. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమిస్తున్న ప్రియ పరలోకమందున్న మా తండ్రి, మీకే కోట్లాది వందనాలు, స్తుతి స్తోత్రాలు. ఈ ఉదయకాల సమయంలో ఈ వాగ్దానం ద్వారా మీరు మాతో మాట్లాడినందుకై వందనాలు ప్రభా. ఈ వాక్యాన్ని ఎవరైతే వింటూ ఉన్నారో వారందరి జీవితాల్లో మీ కార్యాన్ని కనపరచమని ప్రార్థన చేస్తూ ఉన్నాం. అవును తండ్రి, ఎవరు ఏ మరణకరమైనటువంటి పరిస్థితుల్లో ఉన్నారో అందులో నుంచి వారిని తప్పించమని ప్రార్థన చేస్తూ ఉన్నాం. ఏ స్థితిని బట్టి కన్నీరు విరుస్తూ ఉన్నారో ఆ కన్నీరు విడవకుండా మీరే వారి కన్నీరుని తుడచమని ప్రార్థన చేస్తూ ఉన్నాం. అయ్యా, ఏ పాపంలో పడుతూ ఉన్నారో ప్రభా, ఆ పాపంలో పడకుండా వారిని తప్పించమని ప్రార్థన చేస్తున్నాం ప్రభా. ఈ దినాన ఎవరైతే పనులు చేస్తూ ఉన్నారో, ప్రయాణాలు చేస్తున్నారో, నూతన కార్యాలు మొదలు పెడుతున్నారో, వాళ్ళ ప్రయాణాల్లో, పనుల్లో, కార్యాల్లో మీరే తోడై ఉండి నడిపించమని ప్రతి బిడ్డను మీ కృపగల హస్తాలకు అప్పచెప్పుకుంటూ కృపనే కోరుకుంటూ యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున అడిగి మరి ప్రార్థిస్తూ ఉన్నాం తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.